తెలంగాణలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు బీజేపీతో కలిసి పవన్ రహస్య ఒప్పందం చేసుకున్నాడని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారట. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ప్రెస్ మీట్ మార్పు అంటే ఈ సభ కాస్త జూబ్లీ హిల్స్ ప్రెస్ మీట్ కాడికి పోయింది. పవన్ కళ్యాణ్ సభ రద్దయింది కాబట్టి జూబ్లీ హిల్స్ లో సభకు అనుమతి లభించకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఎంచుకున్నారు. నివాసంలో సమావేశం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన సొంత నివాసంలో మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిండు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారట. అంటే ఏంది, పవన్ కళ్యాణ్ డిఫరెంట్ కోణంలో అంటే ఎట్లా అంటే ఎక్కిరిస్తాం చూసిరా సరే అయితమే కానీ జూబ్లీ హిల్స్ అన్న పెట్టుకుంటా, దీనికన్నా పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా ఆయన స్పందించారనేది ట్విట్టర్లో పెట్టిండు అనేది ఒక అంశం. ట్విట్టర్లో నేను కూడా చూసిన ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ నా ఇంట్లో నేను ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన పెట్టిండు. తెలంగాణలో జనసేన భవిష్యత్తు వ్యూహం. తెలంగాణ రాష్ట్రంలో జనసేన వాస్తవానికి జనసేన బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఈ ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రానిస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఖతం చేసిరు. జగన్మోహన్ రెడ్డిని ఖతం చేసి 3 పార్టీలు బీజేపీ, టీడీపీ అట్లనే జనసేన, ఈ 3 పార్టీలు ఇక్కడ అధికారంలోకి వచ్చిన కూటమి. మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ, జనసేన, బీఆర్ఎస్ ఈ 3 కూటమిలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తే ఎట్లా పరిస్థితి? అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, దగ్గరికి రానిస్తలేరు. కానీ గమ్మత్ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ఇది ఇంకా గమ్మత్, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకపోవడం. సరే ఏది ఏమైనా మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సభకు అనుమతి రాలేదు. ఈ రాజకీయ అడ్డంకులకు ఎదురైనప్పుడైనా తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలని వీలుగా స్థానిక నాయకులతో కలిసి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఏదో పోటీ చేస్తాడు పవన్ అన్న తెలంగాణ రాష్ట్రంలో, అది వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. తెలంగాణ ఆల్రెడీ కొత్త పార్టీలు పుట్టుకుంటూనే వస్తున్నాయి. తీన్మార్మలన్న కొత్త పార్టీ వచ్చింది, కవితకు కొత్త పార్టీ, రేపమాపో పృథ్వీరాజ్ అన్న కొత్త పార్టీ వస్తుందట. పార్టీలు పుడుతూనే ఉన్నాయి. ఇంకా తెలంగాణ ఎన్ని పార్టీలు వస్తాయి? ఇంకా ఉన్న పార్టీలకే దిక్కుదికానం లేదు తెలంగాణ, ఇంకెన్ని పార్టీలు వస్తాయి? మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీ అట కొత్తగా. జనసేన పార్టీ తయారు చేసింది తెలంగాణలో, ఆంధ్రాకు పోయిండు. ఈ ఆంధ్రాలోనే ఉండాలి, మళ్ళీ తెలంగాణలో ఏం పని అని చెప్పి జనాలు చెప్తున్నటువంటి మాట. సరే